టోపీ ఇది రమేష్. నమస్తే, నేను మీ నందీషు. ఈ వీడియో తెలుగులో ఉంటుంది. మన జట్లో రేపు మ్యాచ్ బెంగళూరు వర్సెస్ చెన్నై ಬಗ್ಗೆ మాట్లాడಕ್ಕೆ స్పెషలిస్ట్ ఉమేష్, వెంకటేష్ కేఆర్ అండ్ నవీన్ ఇందులో ఉన్నాము. హాయ్, నమస్తే అందరికి. వెల్కమ్ టు వీడియో. వెంకీ, ఇంకొంచెం వెనక్కుంటే నీ ముఖం ఫుల్ కనిపిస్తుంది, లేదంటే ఫ్రంట్ చాలా వచ్చేస్తుంది. సార్లే. ఏమనుకున్నారు రేపు మ్యాచ్? పక్క బెంగళూరే గెలిచేది. అవునా విషయ? లేదు బ్రో, మేము కంబ్యాక్ ఇస్తాం బ్రో. సిఎస్కే అంటేనే కంబ్యాక్ సూపర్ కింగ్స్ అని పేరుంది. నాకు తెలిసి 5,000 ಹೊಡ್ತೀರಾ? తెలిసి 5,000 నిన్న కాంట్రవర్సీ అవుతుందమ్మా, మనం పబ్లిక్ గా మాట్లాడితే ఇట్లా. అది పర్వాలేదు, ఏమయ్యాలి. నా 9తో వాడినది 5,000 కాదురా, 5,000 ఇవి సింధగింజలు. రేపు మేము సిఎస్కే అంటే కంబ్యాక్ సూపర్ కింగ్స్ అని ఏమిటంటారో రేపు మేము ప్రూవ్ చేసుకుంటాం. వాపస్ కూడా రారు బెంగళూరు అట్లా కొట్టి పంపించేది రేపు. మీరు 18 ఏళ్ళు ఇంకా చూస్తున్నారు. సంవత్సరం బ్యాడ్ ఇయర్ అయితే మాకేం ప్రాబ్లం ఏం లే. ఒప్పుకోండి, బ్యాడ్ అయితే ఇంకా ఒక మ్యాచ్ అన్న వేయండిదే. అదే 2 మ్యాచ్లు అంతే అయింది. ఎట్లా ఉంటారు, అది ఇంపార్టెంట్. ఫస్ట్ కమ్ బ్యాక్ బెంగళూరు మీద చేస్తే ఎట్లా ఉంటుంది? నేను సూయకి కూడా ఫస్ట్ 7 మ్యాచెస్ లో మరి 2 మ్యాచ్లు కలిసినది. అప్పుడు క్వాలిఫై అవుతారు కూడా. 2026 మాట్లాడండి. అట్లా 2010 లోనే కంబ్యాక్ ఇచ్చి మళ్ళా కప్పు కొట్టిన విషయం అది. పులి ఇప్పుడు రెస్ట్ లో ఉందిరా, అందుకు మీరు ఇట్లా అయ్యి పాటలు పడుతుండేది. పులి రెస్ట్ లో ఉంది, పులి కొంచెం ఇంజరీ అయింది, అందుకే ఈ పాటలు పడుతున్నారు మీరు. పులి పిల్లలు పెంచాల్సింటే మంచి పిల్లలు పెంచిండ్లే, పిల్లలు పెంచాడు అందరూ. ఏం చేయాలి ఆడాలంటే గచ్చిలోనికి పులి ఉంటే నేను కొట్టలేదప్పా. పులి పిల్ల ఆయుష్ మాత్రమే. ఆయుష్ మాత్రం కదా, కెప్టెన్ సర్లేదు. 22 బాల్కి 28 ఇంకేం కావాలా? కోహ్లీ 10 ఏళ్ళు అట్లా ఎవరిని అడిగితే పవర్ ప్లే లో వచ్చి మేము అడుగుతాం కాబట్టి ఇప్పుడు ఎట్లా ఆడుతున్నాం? కోహ్లీ 180 స్ట్రైక్ ఎట్లా ఆడుతున్నాడు? ఇప్పుడు మేము 18 ఏళ్ళు అయినా అడుగుతాము. 18 ఏళ్ళు ఓడిపోయినట్లయితే మీరు ఓడలేదు. ఫస్ట్ 10 దగ్గర 15 హాఫ్ సెంచరీలు అయినాయి ఐపీఎల్ లో. లోయెస్ట్ స్ట్రైక్ రేట్ తో హాఫ్ సెంచరీస్ అయినది విరాట్ కోహ్లీనే ఈ ఐపీఎల్ లో. టీమ్ ని గ్రోత్ చేయకి స్టాండర్డ్ విరాట్ కోహ్లీ యాంకరింగ్ యాంకరింగ్ అంటే బిన్ని పెండ్లాం జట్ల చేయదే. యాంకరింగ్ రోల్ అని మైల్ స్టోన్ కాటేస్తున్నారు. మేము గెలుస్తాం. మైల్ స్టోన్ మీద ఆడేంత ఇది లేదు. 100 అహ్మద్ అయినా బ్యాటింగ్ వచ్చాలి. మేము ఓపెనర్ ఇప్పుడు లేదప్పా, అనిపిల్ లేదు. ఇప్పుడు రేపు మీరు తప్పాయి అని ఒప్పుకుంటారా? ఏమని? రేపు ఓడిపోతే, చెన్నై ఓడిపోతే, రేపు ఓడిపోతే మీరు ఏం చెప్తే అదే. ఏం చెప్తే అదేంటి ఎట్లా? ఇప్పుడు లైన్ వచ్చి 45. మీరు అది ప్రైమ్ టైమ్ లో ఉన్నప్పుడు మీరు ఈ తర ఛాలెంజ్లు చేయంటే మేము రెడీగా ఉంటామే. లేదు ఉమేష్ రేపు గెలుస్తారు. ఫస్ట్ మ్యాచ్ రేపు గెలుస్తారు. చేసింగ్ వస్తే 100% గెలుస్తారు. లాస్ట్ 2 ఏళ్ళు చేసింగ్ లోనే ఓడిపోయినది బెంగళూరు. వానికి టాస్ పడతా ఉండలేదు రుతురాజ్ గాయక్వాడ్ పాపం బ్యాడ్ లక్. వాళ్ళు ఉండే బౌలింగ్ 250 కొట్టించుకుంటారు మినిమం బెంగళూరు మీద. కొట్టేవాళ్ళెవరా? ఫస్ట్ బ్యాటింగ్ 120 కొట్టేస్తే మర్చిపోతారా? అదే మేము ఫస్ట్ బ్యాటింగ్ 120 కొడితే అదే 120 కొట్టేది. ఎట్లా ప్లానా? రుతురాజ్ గాయక్వాడ్ని కెప్టెన్స్ ఇంకా తప్పించాలప్ప. శాంసన్ వస్తాడు నెక్స్ట్ సీజన్. శాంసన్ కెప్టెన్. వీళ్ళు అంతా బ్యాక్ ఎడ్జ్ పోతా ఉన్నాయి. ఫీల్డ్ ప్లేస్మెంట్ కొడితే బౌండరీ పోతా ఉంది. ఓవర్ వచ్చి ట్రై చేయలే. ఏమి యాడ్ పడితే ఆడు పోయాలి ఉమేష్. గ్యాప్ లో కొడితే పోతుంది. లేదప్పా, నేను బౌండరీ కొట్టినా బౌండరీ నిన్న. ఆ బ్యాక్ ఎడ్జ్ అయితే అన్ని బ్యాక్ ఎడ్జ్లే, అన్ని బౌండరీలే. అదే క్రికెట్ వాళ్ళు ఆడేది, వాళ్ళు బ్యాట్స్మెన్ కాదు.
క్రీడాకారు బౌలింగ్ చేసేటప్పుడు లాంగ్ ఆన్ లో ఫీల్డర్ పెట్టుకొని చేయాల. లాంగ్ ఆన్ లో ఫీల్డర్ పెట్టుకుని వైడ్ ఆర్ వేస్తా ఏం చేయాలి? ఇప్పుడు ఏం కెప్టెన్షిప్ ఇది? మాప్ సార్ ఎవరు గెలుస్తుంది అనుకుంటారే? సరే ఢిల్లీ గెలుస్తుంది అనుకుంటా. పగ 5,000 పగ ముంబై మీదే మనం ఢిల్లీ అన్న తమ్ముళ్ళు ఇప్పుడు అన్నేమో లాస్ట్ లో ఉన్నాడు, తమ్ముడేమో ప్రాఫిట్ లో ఉన్నాడు. నేను లాస్ట్ లో ఉంటా ఉమేష్. గుజరాత్ నిన్న ఎమోషన్ పోయి సిఎస్కే పట్టుకుంటే అట్ని ఇంకా రివర్స్ అయ్యా. ఇప్పుడు నాకు ఆప్షన్ ఉంది పట్టుకునేది ముంబైని పట్టుకుంటే. ఒకటి అబ్జర్వ్ చేయండివా, ఏమే ధోని రోహిత్ తో ఇద్దరు క్యాప్టెన్సీకి రిటైర్డ్ ఇచ్చినాక ఆర్సీబీ అట్లా కలుసుకొని వస్తా ఉంది. ఇప్పుడు ఎట్లా ఆర్సీబీ ఎట్లా ఆడుతా ఉంది అంటే, ఒక 5 years బ్యాక్ సిఎస్కే ఎట్లా ఆడుతా ఉన్నాం, ఇప్పుడు ఆర్సీబీ ఎట్లా ఆడుతా ఉంది. ఆర్సీబీ ఎట్లా ఆడుతా ఉంది, ఇప్పుడు సిఎస్కే ఎట్లా ఆడుతా ఉంది. ఒకే మ్యాచ్ ఆర్సీబీ ఒకే మ్యాచ్ ఆర్సీబీ గెలిచినది. ఇప్పుడు అన్ని టీంలు చూస్తుండే ఎట్లా ఆడుతా ఉండరు, దుమ్ము లేపుతా పోతా ఉండరు. ఫస్ట్ మ్యాచ్ దుమ్ము లేపి సన్ రైజర్స్ మీద. ఓహో అయిపోతుంది, రేపు అయిపోతుంది. రేపు దాకా వెయిట్ చేద్దాం. బ్రేవీస్ వస్తే కొంచెం కాంపిటీషన్ ఇస్తారు, లేకపోతే ఏమి రేపు ధోని ఆడే ఇంజురీ ధోని ఆడి 8 బాల్ ఆడతారు, 5 బాల్ ఆడతారు అంతే. ఇంజురీ ఫస్ట్ బ్యాటింగ్ వస్తాడు లేదు చూడి. మా కెప్టెన్ ఫీల్డ్ లో ఉంటే ప్లేయర్స్ వచ్చే కాన్ఫిడెన్స్ వేరు. ఈజ్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద టీమ్. బ్యాక్ బోన్ పట్టాడు మనకి. ఉన్నాయి 45 years వచ్చిండే కెప్టెన్ మీద మీరు సెటర్ చేస్తా ఉన్నారంటే మీరు అప్పుడు ఇండియా వరల్డ్ కప్ గెలిపించిన కెప్టెన్ మీద ఏం సెటర్లు వేస్తారు? ఇంటర్నేషనల్ కెప్టెన్ ఆంధ్రలో ఐపీఎల్ కోసం మీరు ఇంటర్నేషనల్ కెప్టెన్ మీరు 2 ఏళ్ళు కెప్టెన్ చేసి దిగులకి వెళ్ళిపోయి ఎక్కడో. దిగులు కాదు అని లక్ లేదు అని వెళ్ళిపోయాడు. ధోని కూడా చాలా తప్పు ఉంది. అవన్నీ చూస్తా వీడియో నువ్వు. అదే వాడిని ఎప్పుడు బెంగళూరులో రోస్ట్ చేస్తారు కదా కోహ్లీని, 5th ఫారిన్ ప్లేయర్ అని. నేను రేగిస్తే మటుకు మో అంటావు. ఇప్పుడు ఎట్లా? 5th ఇది ఫారిన్ ప్లేయర్ ఎవరా? అదే లండన్ 5th ఫారిన్ ప్లేయర్. లండన్ లో ఉంటాం. ఇప్పుడు ఏం తొందర మీకే? నీవాడే రేగి చేసిన మిస్టర్ నాగు నందీషన్న. ధోని చూడప్ప, తనకి ఎప్పుడు సక్సెసర్ ని సెలెక్ట్ చేసుకునే దీంట్లో ఎప్పుడు ఫెయిల్ అయిపోయినాడు ధోని. ఇంటర్నేషనల్ క్రికెట్ లో కోహ్లీని కెప్టెన్ గా చేసి తప్పు చేశా. ఇప్పుడు సిఎస్కేకి రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ చేసి తప్పు చేశా. లేదు కోహ్లీ రుతురాజ్ గైక్వాడ్ ఇద్దరు ఇప్పుడు ధోని శిష్యులే. ధోని వస్తే ఇప్పుడు కాలు మూసుకుంటారు. ఏదో లెగసీ ఏదో క్యారీ ఫార్వర్డ్ చేయండి, ఏదో లెగసీ క్యారీ ఫార్వర్డ్ పాపం కోహ్లీ చేసలేరు. ఆపద్దు వాళ్ళని సేవ్ చేయడానికి ఇప్పుడు వాళ్ళే మనకి ఇచ్చేస్తున్నారు. ధోని బ్లేమ్ చేస్తున్నారా? అప్పుడు 2013 లో సేవ్ చేయడానికి ఇప్పుడు 10 ఏళ్ళు ఇంకా బ్లేమ్ చేసుకొని వస్తున్నారు ధోనినే. ఇప్పుడు మ్యాచ్ మీరు లైవ్ చూస్తా ఉండలేదా? లైవ్ చూస్తా ఉండలేదు మ్యాచ్ మీరు ఇప్పుడు? లేదు, లైవ్ గుజరాత్ గెలిచిపోతుంది. గెలిచిపోతుంది చెప్పే అంతా నువ్వే. నువ్వే ಯಾವ టీమా? నవే యావది రెండు నడుస్తాడు. రెండు లైవ్ చూడాలంటే బోన్ కట్ చేయాలి కదా. అట్లా టీవీ లేదా? టీవీ దీన్ని ఇంకా కనెక్ట్ చేయలేదు. అవునా? పర్వాలేదు మాట్లాడు. ఇప్పుడు చూసాను.